సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ రథోత్సవంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఎండాకాలంలో చెరువులు మత్తల్లో దుంకుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పలేదని, కాళేశ్వరం వల్ల అది సాధ్యపడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో పంటలు పండించుకుంటే అకాల వర్షంతో పంట చేజారిపోయిందన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో నంగునూరు మండలం అభివృద్ధి చెందుతుందని 300 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో రైతులకు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. యువత ఆన్లైన్ గేములకు దూరంగా ఉండాలని, యువత అందరూ శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు హరీష్ రావు. యువతను రాముని స్ఫూర్తిగా తీసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది యువత ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ గేమ్లు ఆడుతుంది, ఆన్లైన్ రమ్మి, ఆన్లైన్ గేమ్లు ఆడి లేదా తాగుడు వ్యసనానికి లోనై జీవితాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. రాముడు బాటలో మనం నడవడం అంటే, రామ రాజ్యం అంటే, రాముడికి మనం సేవ చేయడం అంటే, రామ కళ్యాణంలో పాల్గొనడం అంటే, రాముడు ఆచరించిన విధానాలను మనం కూడా జీవితంలో ఆచరించాలి.